ఎస్ఎల్ఆర్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు వార్తలు. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలంలో ఎలుగుబంట్ల బీభత్సం కొనసాగుతోంది. వరుసగా 2 రోజులుగా యువ రైతులపై దాడులు జరగడంతో గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. శేషాచలం అడవుల సమీప గ్రామాల్లో రైతులు పొలం పనులకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. మంగళవారం ఓబులవారిపల్లి మండలం వైకోట గ్రామానికి చెందిన యువ రైతు కుమార్ తన పొలంలో పనిచేస్తుండగా అకస్మాత్తుగా ఎలుగుబంట్లు ప్రత్యక్షమయ్యాయి. తప్పించుకునే ప్రయత్నంలో చెట్టెక్కిన ఒక ఎలుగుబంటి అతని కాలు పట్టుకుని కిందికి లాగి తీవ్రంగా గాయపరిచింది. యువరైతు గట్టిగా కేకలు వేయడంతో ఎలుగుబంట్లు అక్కడనుంచి అడవిలోకి పారిపోయాయి. గ్రామస్తులు వెంటనే స్పందించి గాయపడిన కుమార్ను ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా ఈరోజు బాల్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన నాగిళ్ల అమర్నాథ్ రెడ్డి అనే యువరైతుపై 2 ఎలుగుబంట్లు దాడి చేశాయి. చేతి ముఖభాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శేషాచలం అడవులకు ఆనుకుని ఉన్న బాల్రెడ్డిపల్లి వైకోట గ్రామాల్లో రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పొలం పనులకు వెళ్లడానికే జంకుతున్నారు. గత సంవత్సరం ఇదే సమయంలో శివరాత్రి సందర్భంగా వైకోట గుండాలకోనకు వెళ్లే మార్గంలో ఏనుగుల దాడిలో 5 ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇంకా మరిచిపోకముందే ఇప్పుడు ఎలుగుబంట్ల దాడులు కలవరపెడుతున్నాయి. సమాచారం అందుకున్న రైల్వే కోడూరు అటవీశాఖ అధికారులు బాల్రెడ్డిపల్లి గ్రామంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. అడవి జంతువుల నుంచి ఎలా రక్షించుకోవాలనే అంశంపై రైతులకు సూచనలు చేశారు. రాత్రివేళల్లో ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని, గుంపులుగా వెళ్లాలని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వరుస దాడులతో గ్రామస్తులు భయంతో వణికిపోతుండగా అటవీశాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. శేషాచలం అడవుల పరిసర గ్రామాల్లో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరముంది. ఒకరోజు దావలేక వచ్చేసరికి మమ్మల్ని చూసి చక్క మమ్మల్ని పరిగెత్తింది. పరిగెత్తింది. అప్పుడే చూసాము చెట్టెక్కి పక్కన ఒక మంచి భయపడి కింద పెడుతున్నాడు. నేను చెట్టెక్కాను, కాడు కింద దారికి కింద పెరికేసింది. కింద పెరిగి కొరికింది, అరిచింది. మళ్ళీ చెట్టెక్కితేనే మళ్ళీ కింద పెరికేసి ఆడ బుద్ధిపెట్టి ఆడ ఖర్చేసి మళ్ళీ పక్కకు వ్యవసాయం పని చేసుకుంటాను. ఎలుగుబంటి వచ్చింది, అది దాడి చేసి నేను చెట్టెక్కాను. చెట్టెక్కి మళ్ళీ కింద పెరిగి ఖర్చింది. అక్కడికి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ అది పోలేదు. మళ్ళీ దగ్గరికి వచ్చాక ఈ కాలు రక్తం కట్టంటే నేను పరిగెత్తుకుంటా దావలేక వచ్చేసాను. మళ్ళీ పని చేసుకుంటా అంటే ఎలుగుబంటి వచ్చి అది దాడి చేసింది. చాలా ఘోరంగా చేసింది. హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మర్చిపోవద్దు.